లేచిన వెంటనే ఈత కొడితే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆగాగు, కంగారు పడకు మౌగ్లీ. అంతకన్నా ముందు నువ్వు ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంది, తెలిసిందా? ఆ పనేదో తర్వాత చూసుకోవచ్చు కదా. అదిగో బగీరా పడుకొని ఉన్నాడు, నువ్వు తనని కూడా లేపచ్చు కదా. నిన్న రాత్రంతా మేల్కొని బగీరా నాకు సహాయం చేశాడు. ఈ రోజు మనం మందులాగా పనిచేసే మొక్కల గురించి మాట్లాడుకోబోతున్నాం. చూడు, దీనిలో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి, కాబట్టి ఇందులో జ్వరాన్ని ఇట్టే తగ్గించగల ఒక గొప్ప తత్వం ఉంటుంది. అది సరే గాని నాకు నిద్ర వస్తుంది, కాసేపు నన్ను ప్రశాంతంగా పడుకొనిస్తావా? మౌగ్లీ, నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటే ఇది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ కాదన్ను ఎందుకు ఇప్పుడు లేపావు? అసలు ఏమైంది? డౌజీ, నేను ఇక్కడున్నాను. ఇంతకీ అసలు విషయం ఏంటి? కొండ దగ్గర ఉన్న కోతికి ఆరోగ్యం బాగోలేదా? నేను ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరతా, లేదంటే ఆ కొండ దగ్గరికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకూడదు. అమ్మయ్యా, నేను ఉదయాన్నే అనుకున్నట్టు ఇవాళ ఈత కొట్టి చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. అనవసరంగా మా జోలికి రావద్దు, వస్తే మిమ్మల్ని ఊరికే వదలను. కంగారు పడుకు, మేము నీకే హాని తలపెట్టాం. ఇక్కడున్నది మొసలేమో అని మేము పొరపాటు పడ్డాం. అమ్మా, నిన్ను నువ్వు కాపాడుకో వెళ్ళి. అక్కర్లేదు, నిన్ను వదిలి నేను వెళ్ళను. నీ జ్వరం తగ్గేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు అనవసరంగా బాధపడు. జ్వరమా? జ్వరాన్ని తగ్గించే మొక్క గురించి మాకు తెలుసు, మేము సహాయం చేస్తాం. మమ్మల్ని నమ్ము. మిమ్మల్ని నమ్మాలా? మనుషుల్ని పిల్లుల్ని మేము అస్సలు నమ్మం. నువ్వు మమ్మల్ని ధైర్యంగా నమ్మొచ్చు. ఇప్పుడు తనకొచ్చిన జ్వరం చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా మేము దీన్ని వెంటనే నయం చేయగలం. వెంటనే తిరిగి వచ్చేస్తాం. ఇంతకీ ఇందులో నేనేమన్నది మర్చిపోయాను బగీరా. అది కాస్త ముదురు రంగులో ఉంటుందని బలు చెప్పాడు, కానీ ఏదో నాకు తెలియదు. నాకు తెలిసి మనం బలు దగ్గరికి వెళ్తే మంచిదేమో. కానీ ఇప్పుడు తను చాలా దూరంలో ఉన్నాడు. డౌజీకి ఏమైనా తెలిసేమో, మనం అడిగి చూస్తే మంచిది. అక్కడ ఎవరైనా ఉన్నారా? తనకి తెలుస్తుందంటావా మోగ్లీ? తనకేమైనా తెలిసేమో, ఎవరికి తెలుసు. మనం ఎలాగైనా సరే ఆ చిన్న దూడని కాపాడాలి. డౌజీ, బలు కొండ దగ్గరికి ఏదో మందు తీసుకెళ్ళాడు, అదేమందో తెలుసా? ఏంటి? సరే, తను ఎక్కడున్నాడో వెంటనే వెళ్ళి నువ్వు వెతికి పట్టుకో. ఇందులో ఏది వాడితే జ్వరం వెంటనే తగ్గుతుందో బలుని కనుక్కో. వెంటనే చెప్పాలి. చూడు, ఒక విషయం నేను చెప్పింది నువ్వు మర్చిపోవు కదా. ఏంటి? నా గురించి ఏమనుకుంటున్నావు? నాకు మతిమరుపు ఉందనుకుంటున్నావా ఏంటి? ఈరోజు నాకేంటో బాగాలేదనిపిస్తుంది. ఓ, మీరు చెప్పింది నిజమే. చెప్పినట్టే మందులు తీసుకుని వచ్చారు. కానీ మేము ఇందులో ఏది బాగా పనిచేస్తుందో పరీక్షించాలి. ఒళ్ళు కాలిపోతుంది, నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వేం కంగారు పడుకమ్మా, నీకు త్వరలోనే నయమైపోతుందే, నేను చెప్తున్నాను కదా. బలు ఎక్కడున్నాడో డౌజీ కనుక్కుందో లేదో. బలు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోతే మనం ఈ జ్వరాన్ని నయం చేయలేం. నేను ఎలాగైనా బలు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. మౌగ్లీ నన్ను నమ్మి పంపించాడు. ఇంటికి నన్ను ఏ పని మీద పంపాడు? రుచికరమైన ఆహారం దొరికింది. ఎలాగైనా నిన్ను పట్టుకుంటాను. వదలను, దొరుకు. షేఖాన్, చెరువు పక్కన జబ్బుతో బాధపడే ఒక దూడను నేను చూసా. ఇంతకీ ఆ దూడ ఒంటరిగానే ఉందా? అది నాకు మంచి ఆహారం. నిజానికి అది ఒంటరిగా అయితే లేదు, కానీ నా దగ్గర ఒక పథకం ఉంది. నా నోరు ఎండిపోతుంది, దాహంగా ఉంది, కళ్ళు బాగా మూతలు పడిపోతున్నాయి. నువ్వు కాసేపు ఓర్చుకో నాన్న, అంతా సర్దుకుంటుంది.
ముందు నీళ్ళు తాగు, కాస్తైనా మెరుగుపడుతుంది. నాకు తెలిసి ఇంకా పక్షి ఇక్కడికి రాదనుకుంటా. అబ్బే లేదు, తన మందేంటో కనుక్కురావడానికి వెళ్ళింది, వచ్చేస్తుంటుంది. నువ్వు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటా. కాసేపు పడుకుంటే బాగుంటుందేమో. డౌజీ, ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటో గుర్తు రావడం లేదు కానీ మౌగ్లీ పని మీదే వచ్చాను. కానీ అదేంటో గుర్తు రావడం లేదు. చాలా ముఖ్యమైన పని అని చెప్పాడు. అత్యవసరమైన విషయమా? ఏదో గొప్ప ఉపాయం చెప్తానని అలా నోరు మూసుకొని కూర్చుంటావే. ఎంతసేపని అలా ఆకాశం కేసి చూస్తూ ఉంటావు? కాస్త ప్రశాంతంగా ఉండండి. నాకు మంచి ఆలోచన వచ్చింది. కాసేపు ఎక్కడైనా వెళ్ళి దాక్కోండి. డౌజీ, ఒక్క నిమిషం, వెంటనే ఇక్కడికి రావాలి. ఏంటి విషయం ఏంటో త్వరగా చెప్పు. నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. నీతో పాటు మేం కూడా వస్తాం. తనని ముందుగా పోనిచ్చి వెనకాలే మనం కూడా వెళ్దాం, రండి. మేలుకు ప్రయత్నించు, కళ్ళు తెరు. మనం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే కాసేపట్లో తను చనిపోవచ్చు. ఆ? డౌజీ ఏదో సమస్యలో ఉన్నట్టుంది, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. త్వరగా వెళ్దాం, పద. నేను కూడా మీతో పాటు రానా? నేను అనుకున్నట్టుగానే జరుగుతోంది. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, తనకి కాపలాగా ఉండు. నువ్వు వేసిన పథకం ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇక నా పథకం ప్రకారం చేస్తాను, చూడు. నిన్నెవరిలా బంధించారు? షేర్ఖాను, జిత్తులు మరినక్క నీ మీద పగ సాధించడానికి ఏదో కుట్ర పన్నుతున్నారు. అది నా చెవులారా విన్నాను. అయితే మనం వాడి ఉచ్చులో పడ్డామన్నమాట. ఇంతకీ ఎవరు నువ్వు? నేను నీ పిల్ల దూడని తినడానికి ఇక్కడికి వచ్చాను. ఏయ్, నువ్వు నన్ను ఇప్పుడు పట్టుకోగలవేమో చూద్దాం. అయినా నీకంత దమ్ము లేదులే. నేను బింద ఆరగించాక నీ సంగతి తెలుస్తాను. నేనేం పిల్లి పిల్లను కాదు, ప్రాణాలు తీసే మృగాన్ని. నిజంగానే నీకు దమ్మంటే నన్ను పట్టుకో చూద్దాం. ఈ మందులు ఆరోగ్యానికి చాలా మంచివి. మర్యాదగా తను వెళ్ళనివ్వు, లేదంటే నిన్ను ఊరుకోను. నువ్వు నన్ను పొడవటానికి నీకు కొమ్ములు కూడా లేవు, అది తెలుసు. కానీ నేను నీతో తలపడగలను. కాసుకో. ఎంత గట్టిగా తగిలింది. నేను నీకు తగిన గుణపాఠం చెప్పందే వదలను. ఏం చేస్తావు? మర్యాదగా వెళ్ళిపో షేర్ ఖాన్, లేదంటే నేను నిన్నంతా చేస్తాను. ముందుకొస్తే నీ బుర్ర బద్దలు కొడతా. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడైనా మళ్ళీ వచ్చాడో. ఇంతకీ ఈ మందే అని నీకు ఖచ్చితంగా తెలుసా? ఓ, బాగా తెలుసు. ఎరుపుది గాని ఆకుపచ్చది గాని అవ్వాలి. బాలు నాకు చెప్పాడు. అయితే సరే, 1, 2, 3 వీటిని వేసుకో. ఆ? అమ్మా, నాకు ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. అయితే ఇప్పుడు మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నీ సహాయానికి చాలా కృతజ్ఞతలు. నువ్వు చిన్న పక్షివేనా, నీ సహాయం నువ్వు చేసావు. డౌజీ, ఆ ఎర్రదే మందిని నువ్వు మర్చిపోకుండా భలే గుర్తుపెట్టుకున్నావు. అసలు నేను ఇది నమ్మలేకపోతున్నాను. చెప్పాలంటే తన జ్ఞాపక శక్తి పెరగడానికి కారణం నేనే. తన జ్ఞాపక శక్తి లోపం తగ్గడానికి తనకు నేనొక మందిచ్చాను. ఆ? నువ్వు నా దగ్గరికి ఎందుకు పంపావో ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది. బాలు, ఎలా ఉన్నావు? నిన్ను కలిసి ఎంత కాలమైంది తెలుసా? ఆ మందు నీకు అస్సలు పనిచేయలేదు. మళ్ళీ పాత స్థితికే వచ్చేసావు. ఏమిటి?
రోజు ఉదయాన్నే లేవగానే చల్లనీళ్ళతో మొహం ఎందుకు కడుక్కోవాలో చెబుతావా బలు? ఎందుకంటే మనం రోజంతా చాలా ఆహ్లాదకరంగా ఉండగలుగుతాం. మరి రోజు బగీరా ఎందుకు అలా చేయడం లేదు? లేదు, నేనొక పిల్లి జాతికి చెందినవాణ్ణి. సాధారణంగా పిల్లులు నీళ్లలో ఈదలేవు. అయిపోయింది. మౌగ్లీ, వేషాలెయ్యకు, వచ్చి స్నానం చేయి. మర్యాదగా దాని మీద నుంచి లే. అది నాకు సొంతమైన ఆహారం. దాన్ని దొంగిలించాలని చూస్తున్నావా? ఆ? కానీ నేను దొంగలించే అనుకోలేదు. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పు పయోనా. ఏం జరిగిందో అకేలా ముందు చెప్తాను, తనే న్యాయం చెప్తారు. పయోనా ఆగు! నేను అలా అనుకోలేదు. మీ వాళ్ళ నుంచి దూరం చేయటానికి ఇది పయోన పనిన కుట్రేమో అనిపిస్తోంది. నిజం. ఒక తోడేలు మరో తోడేలు యొక్క ఆహారాన్ని ఎప్పుడు దొంగిలించాలనుకోదు. నేను చెప్పొచ్చేదేమిటంటే మౌగ్లీ ఒక తోడేలు కాడు కాబట్టి ఆ విధంగా చేశాడు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద నేరం. కానీ నేను అతని ఆహారాన్ని దొంగలించాలని ఎప్పుడూ అనుకోలేదు. అవును, మౌగ్లీ చెప్పేది నిజమే. అక్కడ ఏం జరిగిందో చూసావా? లేదు, చూడలేదు. ఏం జరిగిందో తను చెప్పాడు. ఇప్పుడు మీరు ఎవరి తరపున న్యాయం చెప్పబోతున్నారు? మౌగ్లీ తరపున లేక మా అందరి తరపున? ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఎవరు అసలైన తోడేలో తెలుసుకోవడానికి మౌగ్లీ ఇంకా ఈ కుటుంబ సభ్యుల్లోని చిన్నపిల్లలంతా ఈ పోటీలో పాల్గొనాలి. మంచు కొండను ఎక్కే పరీక్ష. ఓ, కళ్లకు గంతలున్నాయి కాబట్టి నీకసలు ఏమీ కనిపించదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకొని వాసన పసిగట్టి పోటీలో నువ్వు గెలవాలి. పోటీకి వెళ్లే ముందు నీకొక చిన్న పరీక్ష. ఇప్పుడు నా చేతిలో ఉన్నదేమిటో చెప్పగలవా? ఇది నదిలో నుంచి వచ్చే వాసనే. అది చాపేనా? ఓ, నేను కనిపెట్టలేకపోయానే. మరి ఇదేమిటో చెప్పు. అదేదో ఒక పండు. పర్వాలేదు, బాగానే ప్రయత్నించావు. ఇంతకీ ఇదేమిటో చెప్పు. ఆ, అబ్బా, కంపు భరించలేకపోతున్నాను. ఇదేదో కుళ్ళు కంపులా ఉంది. ఇక సరే, దీంతో ఆపేద్దాం. శబ్దాలు ఎలా కనిపెడతావో చూద్దాం. జాగ్రత్తగా విను. బలూ! నన్ను క్షమించు బగీరా. బగీరా వచ్చేసాడు. అంటే భోంచేసే సమయం అయింది. మీకు ఈ ఆహారం నచ్చలేదా షేర్ ఖాన్? నువ్వు నాకు తీసుకొచ్చిన ఆహారం పరమ చెత్తగా చండాలంగా ఉంది. దీన్ని ఎవరైనా తింటారా? నిన్ను నమ్ముకుంటే నేను పస్తులతో చావాలి. ఇటు చూడు, ఒక విషయం గుర్తుంచుకో. నాకు తెచ్చే ఆహారం రుచికరంగా ఉండాలి, నాకు నచ్చాలి. ఆహారం నోరూరించేలా అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా? మౌగ్లీలా ఉండాలి. అలాగే షేర్ ఖాన్, తప్పకుండా చేస్తాను. ఇదిగో వెంటనే ఆ పని మీదే వెళ్తున్నాను. పయోనా, నువ్వా? నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను. ఇప్పుడు మౌగ్లీని మనం ఇద్దరం కలిసి. ఒంటరిగానా? ఇంతకీ ఈ విషయం నాతోనే ఎందుకు చెప్తున్నావు? నీకే ఎందుకు చెప్తున్నానంటే మౌగ్లీ తిరిగి ప్రాణాలతో అక్కడి నుంచి బయటపడకూడదు. అర్థమైందా? ఆ పనేదో నువ్వే చేస్తే బాగుంటుంది కదా. ఆ పోటీ జరిగే సమయంలో అకేలా నన్ను కంట కనిపెడుతూనే ఉంటాడు. నేను వెంటనే వెళ్ళి అకేలాని కలవాలి. త్వరగా రా. ఒక్క నిమిషం ఉండు. షేర్ ఖాన్, మీకు శుభవార్త తీసుకొచ్చాను. ఇంతకీ నేను ఈ పోటీలో గెలుస్తానంటావా బలు? ఏమో, నేను మాత్రం ఏం చెప్పగలను. సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగానే ఉన్నాను. ఇది చాలా సులువైన పోటీ. నువ్వు ఈ ప్రదేశాన్ని దాటుకుని సురక్షితంగా వచ్చి నన్ను మరోవైపున కలవాలి. నువ్వు గెలిచావు అనడానికి గుర్తుగా వచ్చే దారిలో ఉన్న బ్రహ్మజముడు చెట్టులోంచి ఒక పువ్వుని, ఆ తరువాత ఒక గుళకరాయిని, నల్లటి ఆకును తీసుకురావాలి. వీటి గురించి నీకేమీ నేర్పలేదే. ఒకవేళ మౌగ్లీకి ఆపద కలిగితే? తను అరిచినా వినపడేంత దూరంలోనే మేము అక్కడ ఉంటాం. తనకేదైనా ప్రమాదం సంభవించేలా ఉంటే అరిస్తే మేము అక్కడికి వస్తాం. ఒకవేళ నేను వాళ్ళ చేతికి దొరికిపోతే అప్పుడు ఏం చేయాలి? అలా ఏమీ జరగదు. ఒకవేళ నువ్వు నిశ్శబ్దంగా ఆ కొండల మధ్యకి వెళ్ళావంటే ఆ మంచు కొండలలో నిన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు. నువ్వు అక్కడ నుంచి తనని దారి మళ్లించచ్చు. ఇంతకీ పయోనా ఎక్కడ? ఈ సమయానికి రావాలి. ఇక నేను బయలుదేరతాను. నేను చెప్పినట్టు జాగ్రత్తగా చెయ్యి. నేను వచ్చేసాను అకేలా. బ్రహ్మచెవుడు చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ విచిత్రమైన శబ్దం వస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుళ్ళిపోయిన గుడ్డు వాసన వస్తుంది. నువ్వు పొదల్లోకి వెళ్ళినప్పుడు ఇక చాలు, ఆపు బలు. మోగ్లీ పోటీకి సిద్ధమై బయలుదేరాలి. భయపడద్దు, అంతా నేర్పించావు కదా, విజయం సాధిస్తాను.
ఎందుకని అదంత వేగంగా వచ్చింది? పాపం నువ్వు ఒంటరిగా ఇక్కడ ఇరుక్కుపోయావా? నిన్ను జాగ్రత్తగా మీ వాళ్ళ దగ్గరికి నిన్ను చేరుస్తాను. నేను త్వరగా గమ్యానికి చేరుకోవాలి. వాసనల్ని పసికడుతూ శబ్దాలను వింటూ వెళ్ళిపోవాలి. ఒకటి నేను సాధించాను. అకేలా, బలు, నేను బ్రహ్మచోడు చెట్టు నుంచి పువ్వును కోసేశాను. ఒక పని పూర్తయింది, ఇంకా 2 పనులు మిగిలిన్నాయి. అదరగొట్టేశావు మౌగ్లీ. అలాగే ప్రయత్నించు. ఓ, అబ్బో, మురికి వాసన. ఓ, అంటే నేను ఇప్పుడు గొడగరాళ్ళని తీసుకోవాలి. రెండు పనులు పూర్తి చేశాను. ఇంకొకటి మాత్రమే మిగిలి ఉంది. తను సాధిస్తాడు, ఖచ్చితంగా సాధిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు అక్కడ ఏం చూస్తున్నావు? నువ్వు చూసావా? అక్కడ షేర్ ఖాన్ ఉన్నట్టు అనిపిస్తోంది. మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామా? వద్దు, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు మౌగ్లీ వెంటే వెళ్లకుండా ఎందుకని ఇక్కడే ఆగిపోయావు? నాకు అదృష్టం కలిసి రాక ఇప్పుడు తెలివిగా ఒక పథకం పన్నాను. తను రాగానే ఆ రాయిని మోగ్లీ మీదకు నేను దొల్లిస్తాను. మనం అనుకున్న ప్రకారం జరిగితే అదే చాలు. నేను అక్కడికి వెళ్ళి చూసొచ్చాను. అది ఒక జింక పిల్ల, ఇంకెవరూ కాదు. ఇంతకుముందు నువ్వు వేటాడడానికి వెళ్ళినప్పుడు చేసిన విధంగా నువ్వు తనని మోసం చెయ్యాలనుకున్నా ఈసారి ఆ విధంగా జరగదు. ఎందుకంటే మోగ్లీయే గెలుస్తాడు. అనవసరంగా నువ్వు సమస్యల్లో పడుతున్నావేమో అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు తర్వాత. ఏమిటి? అసలు నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో చెప్పు. అబ్బే ఏం లేదు. కాదు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు. నీకు మౌగ్లీ అంటే పడదన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నిన్ను ప్రతిసారి నేను క్షమిస్తూ వచ్చాను. ఎందుకంటే అంటే మౌగ్లీ ఇప్పుడు ఆ పోటీని పూర్తి చేయాల్సిన అవసరం లేదా? ఇంకేం అక్కర్లేదు. మౌగ్లీ, మౌగ్లీ! బలు, జాగ్రత్త, చూసుకో, కింద పడిపోతావు. మౌగ్లీ, మౌగ్లీ! బలు, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? పయోనా దొరికిపోయాడు. కాపాడండి, 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 కాపాడండి! నన్ను ఎలాగైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి! ఏంటి, టొబాకీనా? అవి జలగలు. అవి ఆ చెట్టు మీద నివసిస్తాయి. అవి పట్టుకుంటే వదిలిపెట్టే సమస్య అస్సలు లేదు. రక్తాన్ని మొత్తం పీల్చేస్తాయి. అరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కంగారేం పడక్కర్లేదు. కాసేపట్లో అంతా సర్దుకుంటుందిలే. కృతజ్ఞతలు మిత్రమా. మౌగ్లీ మన కుటుంబానికి చెందిన వాడని నిరూపించుకోవడానికి ఈ పోటీలో గెలవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను తనని నా సొంత మనవడిగా భావిస్తున్నాను. నిజమైన తోడేలని నిరూపించుకున్నావు. నా కంట్లో ఏదో నలుసు పడినట్టుగా ఉంది. ఏంటి, నలుసు పడిందా? నిజమేనేమో. నాకిప్పుడు సమయం బాగా లేదు. అందుకే అందరికీ భయపడి ఇలా పారిపోవాల్సి వస్తుంది. ఇలా ఎంతసేపని నేను ఇలా అడవిలో దాక్కోవాలి? ఇంతకీ ఏంటిది? నిన్నటిదాకా ఇది ఇక్కడ లేదే.
ఇది చాలా ప్రమాదకరమైన చెట్లుండే చోటు. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పాలి. బలు, బగీరా, మనం సరదాగా రోజు వెళ్లే చోట ఆకుపచ్చ రంగు చెట్టు చూసా. ఈ అడవిలో ఆకుపచ్చ రంగులో బోల్డన్ని చెట్లున్నాయన్న విషయం తెలిసిందే కదా. నేను అసలు ఏం మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు బగీరా. అయితే సరే, నువ్వు ఇప్పుడు ఆ ఆకుపచ్చని చెట్టుండే చోటుకు మమ్మల్ని తీసుకెళ్ళు. ఆ చెట్టును చూడాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. తప్పకుండా తీసుకెళ్తాను బలు, నా వెనకాలేరా. ఓ, ఏంటిది? చాలా వింతగా ఉంది. చూసావా బగీరా, నేను చెప్పాను కదా, ఇదే ఆ ఆకుపచ్చ రంగు చెట్టు. అవును గాని అకి, అవి చాలా పాత చెట్లు. ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి చెట్టు నేనెప్పుడూ చూడలేదు. ఇది నాచు. హూ, అంతేకాదు ఇది కంపు కొడుతుంది. ఇంతకీ నాచు అంటే ఏంటి? ఈ విధంగా చెట్ల మీద పెరిగేదాన్నే నాచు అంటారు మౌగ్లీ. దానివల్ల ప్రమాదమా? మనకు తెలియకుండానే ఇది చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఒకవేళ దీనివల్ల చెట్లన్నీ పాడైపోయి చనిపోతే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. వెంటనే మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. కొత్తగా అడవిలో పెరిగే ఈ ఆకుపచ్చదాన్ని మనం ఎలాగైనా సరే నివారించాలి. జకాలా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ నాచు వల్ల ఎటువంటి వినాశనం జరగకుండా ఉండటానికి మనం ముందు జాగ్రత్త పడాలి. మీరెవరూ భయపడకండి. మీలో ఎవరికీ హాని తలపెట్టనని మీకు మాటిస్తున్నాను. ఇంతకీ ఈ ఆకుపచ్చని నాచుని ఎలా తొలగించాలా అని ఆలోచించి బుర్ర బద్దలైపోతోంది. నా గూడుండే చోట చెట్టు మొత్తం సర్వనాశనం అయిపోయింది. నా చర్మం అంతా పొడి పొడిగా అయిపోతోంది. ఎప్పుడూ లేనంతగా బాగా దురద పెడుతోంది. బలు, దీన్ని వెంటనే పరిష్కరించడానికి మార్గం వెతకాలి. నేను ఈ అడవి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నేను నా స్నేహితుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈ సమస్యను పరిష్కరించడానికి ఖచ్చితంగా ఏదో ఒక మందు ఉండే ఉంటుంది. అదేంటో మనం కనుక్కుంటే చాలు. దీనికి సరైన మందు ఉందా లేదా అనేది నాకు తెలియదు అకేలా. ఒకవేళ దీని గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు. అంటే చాలా ఏళ్ల క్రిందట ఇటువంటి సమస్య వచ్చినట్లు నాకు గుర్తుంది. కానీ ఎప్పుడు అలా జరిగిందో అన్న విషయాన్ని మాత్రం నేను గుర్తు చేసుకోలేకపోతున్నాను. నేను విషయం చెప్పనా, ఏనుగులకి మతిమరపు అన్నది ఉండదు. ఒకవేళ తనకి మతిమరుపు ఉండొచ్చుగా. నాకు గుర్తొచ్చింది. గజిని, నీకు గుర్తొచ్చిందా? మన చిన్నప్పుడు మనుషులుండే అడవిలో పనిచేస్తున్నప్పుడు మనం అటువంటి చెట్లను చూసాం. అవును, నిజమే హాతి. కానీ చాలా ఏళ్లకు ముందే ఇలా జరిగింది. మరి ఆ సమయంలో మనుషులేం చేశారు? ఆ చెట్లను నరికేశారా? అప్పుడు వాళ్ళు చెట్లని నరికేయలేదు. కానీ వాళ్ళు ఏదో విధంగా దాన్ని నివారించారు. ఏదో రకంగా కాస్త గుర్తు తెచ్చుకో. కానీ వాళ్ళ చెట్లకి ఏదో నూనె రాశారు. ఏంటి నూనె? ఏ నూనె? ఆ నూనె చాలా చిక్కగా చాలా బాగుండేది. అది పనిచేసిందా? ఆ చెట్టుకేమీ కాకుండా నివారించగలిగిందా? నిజం చెప్పాలంటే నాకు అప్పుడు సరిగ్గా ఏం జరిగిందో గుర్తులేదు. ఎలాగైనా ఆ నూనెను కనిపెట్టాలి హాతి. అదొక్కటే మనకున్న అవకాశం. పోనీ దాని పేరైనా గుర్తుందా? ఒకవేళ అది ఆవద నూనె లేదా కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె. దాని పేరు ఏదో చెట్టు పేరుతో మొదలవుతుంది. పామాయిలా? దేవదారు నూనె? అవును, అదే. నువ్వు సరిగ్గా చెప్పావు. దేవదారు నూనె, అది నాకు బాగా తెలుసు. నా చిన్నతనంలో కోట దగ్గర నివసించినప్పుడు దాన్ని దోమల కాటుకు మందుగా ఉపయోగించేవారు. దాని వాసన కూడా వింతగా ఉండేది. దాని వాసన గుబాలింపుగా ఉండేది, బాగుండేది. సమస్య ఏమిటంటే ఆ దేవదారు చెట్టు మన అడవిలో ఎక్కడా లేదు. ఒకవేళ నువ్వు చెప్పినట్లు దేవదారు నూనె మనకు కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా మనుషులు ఎక్కడో దాచే ఉంటారు. బగీరా, నువ్వు ఆ నూనె ఎక్కడ చూసావు గుర్తుందా? మనుషులు నివసించే గ్రామంలో చూశాను. దాని వాసన కూడా నాకింకా బాగా గుర్తుంది. నా దగ్గర ఓ పథకం ఉంది. నేను బగీరా కలిసి ఆ గ్రామానికి వెళ్తాం. ఆ తర్వాత మీరిద్దరూ మనకి నూనె దొరికిన వెంటనే ఆ నూనె గిన్నెను నీళ్ళలో పాడేద్దాం. చీల్ దాన్ని తీసుకెళ్లి చేరుస్తాడు. చీల్ శబ్దం చేసిన వెంటనే నువ్వు జాగ్రత్త పడాలి. ఆ తర్వాత నూనెను తీసుకెళ్లి చేర్చాల్సింది నీ బాధ్యతే. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను మౌగ్లీ. పద వెళ్తాం.
అదేనా? అబే ఇది కాదు. ఇంతకీ అదేంటి బగీరా? నాకు తెలీదు. ఇక్కడుంది మొగ్లీ. ఇదిగో ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఇందులో కూడా ఉంది. మనం ఇప్పుడు నది దగ్గరికి వెళ్దామా? బగీరా, నువ్వు కూడా దాన్ని నీళ్ళలో వేసేయ్. బగీరా, కాపాడండి, త్వరగా రండి, ఇటువైపుకి రండి, నేను ఇక్కడ ఉన్నాను, ఎవరైనా కాపాడండి, వచ్చి సహాయం చేయండి, రండి. అందులోకి ప్రవేశించడానికి వేరే ఒక మార్గం ఖచ్చితంగా ఉండాలి. ఆ నూనె దగ్గరలోనే ఉన్నట్టుంది. దాన్ని ఈ ఒడ్డు దాకా ఎలా తీసుకొస్తాడో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా వెళుతున్నాయేమో, మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నిన్ను వెతికి నేను పట్టుకుంటాను. ఏంటది? అదిగో అక్కడుంది చూడండి. త్వరగా వెళ్దాం రా బగీరా. త్వరగా పద. ఇంతకీ నూనె ఎక్కడా? చీలొచ్చినట్టున్నాడు. జకాలా, నువ్వు నీళ్ళలోకి దిగి అది ఎక్కడుందో వెతుక్కొని రా. అదరగొట్టేసావు జకాలా. బగీరా, మొత్తానికి ముందు సాధించావు. నీకే కృతజ్ఞతలు చెప్పాలి. ఇక మనం పని మొదలు పెడదామా? ఒక్క ప్రదేశం కూడా వదలొద్దు, అన్ని చోట్ల రాయాలి. అర్థమైందా? మౌగ్లీ, ఒకవేళ మన దగ్గర ఈ నూనె అయిపోతే ఏం చేద్దాం? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అక్కడ ఇంకా బోల్డ్ ఉంది. అది సరే గాని మళ్ళీ ఆ గ్రామంలోకి వెళ్ళటానికి ఎవరు సాహసిస్తారు? ఆ బాధ్యత నేను తీసుకుంటాను బలు. ఇప్పుడు మన అడవి సురక్షితంగా ఉందని అందరికీ ధీమాగా నేను తెలియజేస్తున్నాను. అవును, పైగా అడవిని వదిలి ఎక్కడికి నీకే వెళ్ళక్కర్లేదు. కృతజ్ఞతలు చెప్పాలి మౌగ్లీ. రక్ష, నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది బగీరాకి, అకేలాకి, హాతీకి, గజనీకి, షీల్కి, ఎకీకి, డౌజీకి, నీకు, అంతేకాక బలూకి కూడా. నేను బాగా పనిచేసి అలసిపోయాను. నాకు ఆకలేస్తోంది. మీరేం భయపడకండి. నేను తిరిగి నా ప్రదేశానికి వెళ్ళిపోతున్నా. మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు జకాలా. నువ్వు ఒకవేళ లేకపోయి ఉంటే మేము ఇది సాధించగలిగే వాళ్ళం కాదు. ఈ పళ్ళు నిజంగా చాలా రుచికరంగా ఉన్నాయి. త్వరగా పద మొగ్లీ, మనం బయలుదేరాలి. మౌగ్లీ, ఇదిగో ఈ పండు నీకు చాలా బాగుంటుంది. చాలా కృతజ్ఞతలు డౌజీ. అరే చా, ఇందులో ఒక పురుగుంది. నాకు ఆ విషయం తెలుసు. ఈ పండులో పురుగుందన్న విషయం నాకు ముందే తెలుసు. అందులో పురుగుందని నువ్వెలా కనిపెట్టావు? అవి దాక్కున్నా వాటి వాసనలు పెట్టి కనిపెట్టేస్తాను. నేనుండే ప్రదేశంలో అసలు నీకేం పని? నీతో గొడవ పడ్డానికి రాలేదు కాలా. నిజానికి ఈ పండ్ల కోసమే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నాకే సొంతం.
ఇంకెప్పుడు నువ్వు నా పరిధిలోకి ప్రవేశించాలని ప్రయత్నించకు. బగీరా ఏమైంది? బాగా లోతుకు దిగినట్టు అనిపిస్తుంది. ఏమైంది మౌగ్లీ? ఎవరది? డౌజీ. ఇంకెవరు? కాలానే చేశాడు. ఏంటి? కాలా కాలా కానీ నిజంగానా? చూడు, నువ్వెక్కడికి కదలకుండా ఇక్కడే ఉండాలి, లేకపోతే అది ఇంకా వ్యాపిస్తోంది. బలు, నేను బాగానే ఉన్నాను. ఓ, నేను అనుకున్న దానికన్నా బాగానే తగిలినట్టుంది. ఆ గాయం నయం అవడానికి దాని మీద మనం పురుగుల్ని ప్రయోగించాలి. అవును, ఆ పురుగులు నల్లగా మంచుకొడ్డల దగ్గరుంటాయి. ఆ పురుగులు కొడితే తిమ్మిరెక్కిపోతుంది. కానీ ఈ సమయంలో పుండు నయం చేసే మందులా పనిచేస్తాయి. అయితే మేము వెళ్ళి ఆ పురుగులు ఎక్కడున్నాయో కనిపెట్టి తీసుకొస్తాం. కానీ ఆ ప్రదేశం కాలా ఉండే చోటికి దగ్గరలో ఉంది. మనం ఏం చేయగలం? ఏంటి? ఆగు, ఒక్క నిమిషం. ఏమన్నావు? నేను నీతో పాటుగా వస్తాను. నువ్వు కదిలే పరిస్థితిలో లేవు బగీరా. నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు. బలు నీకు తోడుగా ఉంటాడు. నేను డౌజీ కలిసి వెళ్తాం. మంచుకొండల దగ్గరికి మనం వచ్చేసాం డౌజీ. చప్పుడు చేయకు, కాలాకి వినపడుతుంది. పద, మనం వెళ్దాం. కాలా కాలా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ క్రూరమైన చిరుతపులే కదా కాలా అంటే. పద, మనం త్వరగా తిరిగి వెళ్ళిపోదాం. డౌజీ, నాకిప్పుడు నీ సహాయం కావాలి. ఇక్కడున్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలా వల్లే కాదు, ఈ ప్రదేశంలో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. డౌజీ, బయటికి రా. ఆ పురుగులు ఎక్కడున్నాయో నువ్వే కనిపెట్టాలి. అంతే చేస్తున్నాను మౌగ్లీ. వెతుకుతూ ఉన్నాను. చాలా మటుకు పురుగులు ఇలాంటి గోతుల్లోనే ఉంటాయి. వాళ్ళిద్దరినీ నువ్వు అసలు పంపించి ఉండకూడదు. అవును, కానీ మౌగ్లీ ఏమీ అంత పిరికివాడు కాదు, ధైర్యవంతుడే. పైగా డౌజీకి మాత్రమే ఆ పురుగులు ఎలా ఉంటాయన్నది తెలుసు. నేను కొన్ని పదార్థాలు తీసుకొచ్చి మందులు తయారు చేస్తాను, నీకు నయం చేస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దు. డౌజీ, ఎక్కడైనా నీకు ఆ పురుగులు కనిపించాయా? ఎక్కడ కాలా వచ్చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కంగారు పడుకు. నాకు తెలిసి కాలా ఇక్కడ దగ్గరలో ఉండడులే. నువ్వు చెప్పేది నిజమేనా మౌగ్లీ? మూలికలన్నీ తెచ్చేశాను. బగీరా, బగీరా! ఇవి ఎందుకు పనికిరాని చెట్లు. పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాను. డౌజీ, ఆగు. అవి పనికిరాని చెట్లు కాదు. అవి ప్రమాదకరమైన పెద్ద ముళ్ళ చెట్లు. డౌజీ! చూడు, ఇంకెప్పుడు అలాంటి ముళ్ళ చెట్ల జోలికి వెళ్ళకు. ముళ్ళ చెట్ల? ముళ్ళ చెట్లు ఎక్కడున్నాయి? అబ్బా! అది కాలా అర్పి. మనం వెంటనే వెళ్ళి దాక్కోవాలి. వెంటనే వచ్చి సహాయం చెయ్యి. ఆగు, తను కాలా కాదు. అది తప్తజరి. డౌజీ, డౌజీ!
మౌగ్లీ ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. బహుశా అవి ఇక్కడే ఉంటుంటాయని నాకు అనిపిస్తోంది మౌగ్లీ. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కనిపెట్టేశాను. ఈ ప్రదేశంలోనే ఆ పురుగులు ఉంటాయి. ఇక్కడెక్కడా అవి కనపడటం లేదేమిటి? కానీ వాసన మాత్రం వస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి? ఒకవేళ అవి మట్టడుగున దాక్కున్నాయేమో. కొన్నిసార్లు ఆ విధంగా చేస్తూ ఉంటాయి. కానీ ఆ విషయం నీకెలా తెలుసు? శభాష్ దోజీ. వెంటనే వీటిని తీసుకెళ్లి బగీరాకిద్దాం. నాకు కొన్నిటినిస్తావా? దయచేసి నాకు కొన్నిటిని ఇవ్వు మౌగ్లీ. వద్దు దోసి, నువ్వు కొయ్యబారిపోతావు. వీటిని ఉపయోగించి బగీరాకి న్యాయం చేయాలి. ఇదేం పద్ధతిగా లేదు. సప్తజరి నుంచి వచ్చే శబ్దాలు కూడా చిరుతపులి అరుపులాగే వినపడుతున్నాయి. కాదు, నేను నిజంగానే వచ్చాను. డోజీ, నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో. అవును, త్వరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నాకు కావాల్సింది నువ్వు కాదు, నాకు మౌగ్లీ. నేను నిన్ను కనిపెట్టేస్తాను. ఎందుకు మళ్ళీ మనం దాక్కున్నావు? ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. బగీరా, బగీరా వద్దు. నీ గాయం ఇంకా పెద్దదవుతుంది. రా చూసుకుందాం, నాతో తలబడు. నువ్వు నన్నేం చేయలేవు. నీకు దమ్ముంటే నాతో తలపడు. ఓ తప్పకుండా. అంతకు ముందు బగీరా అంతు తేలుస్తాను. ఏంటి, ఈ పురుగులతో నన్నేదో చేద్దాం అనుకున్నావా? అసలేంటిది? ఏంటిది? నన్ను వదలట్లేదే. ఏమిటి? బగీరా, మోగ్లీ, నీకేం కాలేదు కదా? నాకది చాలు మోగ్లీ. బగీరా, అంతా అయిపోయినట్లుంది. నువ్వేం కంగారు పడుకో. త్వరగా ఈ డౌజీని ఈ పురుగులన్నిటినీ ఏరమని చెప్పు. తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఇంకొన్ని పురుగులున్నాయేమో చూస్తున్నా. దొరికితే పనికొస్తాయి కదా. ఇప్పుడు నీకు గాయం నయమైంది. ఆ పురుగులు బాగానే పనిచేశాయి. నేను పురుగుల్ని వెతికి పట్టుకోవడంలో ఆరితేరిందాన్ని తెలుసా? నువ్వు పాత స్థితికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మొత్తానికి నా తలని తిప్పగలుగుతున్నాను. వామ్మో! మౌగ్లీ, ఇప్పుడు నాకు ఆహారం దొరికింది. అసలు నువ్వు ఇప్పుడు ఎలా తింటావో మేము చూస్తాం.
నవ్వటం మానేసి నాకు సహాయం చేయండి. నువ్వేం కంగారు పడకు, కాసేపు ప్రశాంతంగా నిద్రపో. వెక్కుళ్ళొచ్చి వదిలేసావా పాపం? మౌగ్లీ, హేయ్, నా చుట్టూ తిరుగుతున్నావే? అసలు ఏమైంది కా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు దీనంతటికి కారణం నువ్వే. నాకిలా ఎక్కిళ్ళు రావటానికి కారణం నువ్వే. పైగా నోటికందిన ఆహారాన్ని చెడగొట్టావు. అందుకే నాకు నీ మీద విపరీతమైన కోపం వస్తోంది. నన్ను క్షమించుకా. ఒక్క నిమిషం ఆగు. నీకెక్కిళ్ళు తగ్గే ఓ చక్కటి మార్గం నేను చెప్తాను కా. ఇంతవరకు పావులు ఎప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం చూడలేదు. అది ఏంటంటే మన ఇద్దరం కలిసి బలు దగ్గరికి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. ఓ, ఇందులో బలు కూడా భాగం పంచుకుంటే సరదాగా ఉంటుంది కదా. ఇంకెప్పుడు ఆ ముళ్ళ పంద జోలికి వెళ్ళకూడదని నాకు బాగా బుద్ధి వచ్చింది. నువ్వు నా మాట వింటున్నావా బలు? నేను ఊహించినది సరిగానే ఉంది. ఇది మామూలుగా పాములకు వచ్చే వెక్కిళ్ళు. మనసు దిటువు చేసుకో, ఇక జీవితాంతం నీకివి తగ్గకపోవచ్చు. ఏంటి నువ్వనేది నిజమేనా? అలా అయితే అసలు జీవితంలో ఎప్పుడు వేటాడలేను. కా ఆకలితో మలమల మాడిపోతున్నాడు. తగ్గించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు బోలు. దీనికి ఒకే ఒక మార్గం ఉంది, కానీ దానికన్నా ముందు రీకీ సంగతి నేను చూడాలి. ఈలోగా నువ్వు కా వెళ్ళి ఆ మూలికల్ని తీసుకురండి. అమ్మయ్య, మొత్తానికి నాకు సహాయం చేస్తానన్నావు, అదే చాలు. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను చెప్పేది వినండి. దాన్ని కనిపెట్టడం చాలా సులువే. అది నీలిరంగులో ఉండే పువ్వు. ఇదిగో తీసుకో. కోల్డ్ లేయర్లో ఆ పువ్వులు మీకు దొరుకుతాయి. గుర్తుంచుకో, ఆ పువ్వు నీలిరంగులోనే ఉంటుంది. బలు ఇటువంటి పని ఏదో చేస్తాడని ముందే ఊహించాను. వాళ్ళని వెంటనే అడ్డుకోవాలి. రండి వెళదాం. చూడు మోగ్లీ, నువ్వు ఆ పువ్వుని ఇక్కడికి తీసుకురా. దాన్ని మింగాలని ప్రయత్నించొద్దు, ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. అర్థమైందా? కృతజ్ఞతలు బలు. పదకా వెళ్దాం. సరే, ఇప్పుడు నీ సంగతి చూస్తాను రికీ. నువ్వు కాస్త దగ్గరికి రా. నాకు బాగానే ఉంది, నాకేనే పిలేదు. త్వరగా రాక, మనం దగ్గరకు వచ్చేసాం. కుదరదు, నేను ఇంతకు మించి నడవలేను. ఎందుకంటే నాకు ఆకలితో కడుపు మలమల మాడిపోతోంది. నేను నిన్ను నేను కాపాడుతాను మౌగ్లీ. ముందు దాన్ని నాకు ఇచ్చి. మీకంటే ముందు నేను ఈ చెట్టుని కనిపెడతాను, దాని పువ్వుల్ని కోసేస్తాను. అప్పుడు మీరేం చేస్తారో చూస్తాను. నువ్వు చేయి జార్చుకున్నావు. ఇప్పుడు నాకిది సొంతం. నా సంగతి వదిలే. నువ్వు వెళ్ళి మౌగ్లీ వాళ్ళకి సహాయం చేసి ఆ మొక్క ఎక్కడుందో కనిపెట్టచ్చుగా. వద్దు, నన్ను వదిలే. నాకు నొప్పి లేదు. నొప్పి వదిలే. మర్యాదగా కిందకు దిగు. కిందకు దిగమని చెప్తున్నానా? నువ్వేం కంగారు పడుకుకా. బలు గీసిన బొమ్మ ఇదిగో ఇక్కడుంది. నా మెదడులో ముద్రించుకుపోయింది. ఇదిగో దొరికింది. ఇంతకీ ఈ పువ్వేనా? అది ఇవిగో ఇక్కడున్నాయి. ఇవే మనం సాధించాం. ఎవరిక్కడ పువ్వులు కొయ్యాలనుకుంటున్నారు? నా ప్రదేశంలో దొంగతనంగా కొయ్యడమా? మీరిక్కడ ఉంటారని మేము ఊహించలేదు.
అరుపులు వినబడ్డాయాక త్వరగా రా. మేష అక్కడే ఉన్నట్టుంది. ఎలాగైనా ఆ బొమ్మని తన దగ్గర నుంచి మనం దక్కించుకోవాలి. నేను ఇక ఎక్కడికి రాలేను మౌగ్లీ. నువ్వక్కడవే వెళ్ళిరా. నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగో దొరికింది. నన్ను క్షమించు. నేను ఆ పువ్వుల్ని మాత్రం కోసుకొని వెళ్ళిపోతాను. అదిగో నీ వెనకాలన్నాయే ఆ పువ్వుల్ని. ఏంటి అలాగా? కానీ కుదరదు. కానీ నాకది ఖచ్చితంగా కావాలి. బాగా లాగండి, గట్టిగా లాగండి. తమాషా చూద్దాం రండి. మౌగ్లీ వచ్చేంత వరకు మనం ఇక్కడే కాపు కాసి ఆ పువ్వుల్ని తీసుకుని వెళ్ళిపోదాం. ఇక వదలను. నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. మర్యాదగా తిరిగొచ్చేయి. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, వదలను. సాధించాను. నేను ఆ పువ్వుని కనిపెట్టాను. ఇదిగో తీసుకొచ్చేసాను. కా కా ఓ నువ్వు జాగ్రత్తగా ఉండు మా. ఓ నువ్వు ఎంత గొప్ప పని సాధించావు మౌగ్లీ. ఇది చాలా అరుదుగా దొరికే మొక్క. దాని పువ్వులు, దీని వాసన ఎంత బాగుందో. దీని పువ్వులు ఆ ఒక్క పువ్వుతో వాడేం చేస్తాడులే. ఇక ఎప్పటికీ మనం వాడికి దొరకం. కాబట్టి మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇంకొకటుంది అంతే రిక్కి. నాకు నొప్పి. అమ్మా నేను వెళ్ళిపోతాను. ఇంకొకటుంది తీయించుకో రిక్కి. ఆ మౌగ్లీ, ఇంతకీ నువ్వు ఆ మొక్కలోని పువ్వుల్ని తీసుకొచ్చావా లేదా? దొరికింది. కానీ ఇదే చివరికి ఒక్కటే మిగిలింది. మేష మిగతా వాటిని తినేసింది. నన్ను క్షమించుక. నీకు సహాయం చేయలేకపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడకు మౌగ్లీ. ఎంత కావాలో అంతే తీసుకొచ్చావు. పువ్వులు మాత్రమే ఈ వెక్కిళ్లను తగ్గించగలవు మౌగ్లీ. ఇప్పుడు నీకు బాగానే ఉందాకా? ఇప్పుడు నాకు వెక్కిళ్ళు తగ్గిపోయాయి మౌగ్లీ. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇక బాధ లేదు. నువ్వు గొప్పవాడి బలు. బలు, ఒకవేళ ఎక్కిలో లేకపోయినా ఆ పువ్వులు తింటే ఏమవుతుందో చెప్తావా? అప్పుడు ఏమవుతుందంటే అది బాగా ఎక్కిళ్ళు వచ్చేలాగా చేస్తుంది అంతే. ఓ ఈ పళ్ళు నిజంగా చాలా రుచికరంగా ఉన్నాయి. త్వరగా పద మౌగ్లీ, మనం బయలుదేరాలి. మౌగ్లీ, ఇదిగో ఈ పండు నీకు చాలా బాగుంటుంది. చాలా కృతజ్ఞతలు డౌజీ. అరే చా, ఇందులో ఒక పురుగుంది. నాకు ఆ విషయం తెలుసు. ఈ పండులో పురుగుందన్న విషయం నాకు ముందే తెలుసు. అందులో పురుగుందని నువ్వెలా కనిపెట్టావు? అవి దాక్కున్నా వాటి వాసనలు పెట్టి కనిపెట్టేస్తాను. నేనుండే ప్రదేశంలో అసలు నీకేం పని? నీతో గొడవ పడ్డానికి రాలేదు కలా. నిజానికి ఈ పండ్ల కోసమే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నాకే సొంతం.
ఇంకెప్పుడు నువ్వు నా పరిధిలోకి ప్రవేశించాలని ప్రయత్నించకు. బగీరా ఏమైంది? బాగా లోతుకు దిగినట్టు అనిపిస్తుంది. ఏమైంది మౌగ్లీ? ఎవరది? డౌజీ. ఇంకెవరు? కాలానే చేశాడు. ఏంటి? కాలా కానీ నిజంగానా? చూడు, నువ్వెక్కడికి కదలకుండా ఇక్కడే ఉండాలి, లేకపోతే అది ఇంకా వ్యాపిస్తోంది. బలు, నేను బాగానే ఉన్నాను. ఓ, నేను అనుకున్న దానికన్నా బాగానే తగిలినట్టుంది. ఆ గాయం నయం అవడానికి దాని మీద మనం పురుగుల్ని ప్రయోగించాలి. అవును, ఆ పురుగులు నల్లగా మంచుకొడ్డల దగ్గరుంటాయి. ఆ పురుగులు కొడితే తిమ్మిరెక్కిపోతుంది. కానీ ఈ సమయంలో పుండు నయం చేసే మందులా పనిచేస్తాయి. అయితే మేము వెళ్ళి ఆ పురుగులు ఎక్కడున్నాయో కనిపెట్టి తీసుకొస్తాం. కానీ ఆ ప్రదేశం కాలా ఉండే చోటికి దగ్గరలో ఉంది. మనం ఏం చేయగలం? ఏంటి? ఆగు, ఒక్క నిమిషం. ఏమన్నావు? నేను నీతో పాటుగా వస్తాను. నువ్వు కదిలే పరిస్థితిలో లేవు బగీరా. నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు. బలు నీకు తోడుగా ఉంటాడు. నేను డౌజీ కలిసి వెళ్తాం. మంచు కొండల దగ్గరికి మనం వచ్చేసాం డౌజీ. చప్పుడు చేయకు, కాలాకి వినపడుతుంది. పద, మనం వెళ్దాం. కాలా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ క్రూరమైన చిరుతపులే కదా కాలా అంటే. పద, మనం త్వరగా తిరిగి వెళ్ళిపోదాం. డౌజీ, నాకిప్పుడు నీ సహాయం కావాలి. ఇక్కడున్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలా వల్లే కాదు, ఈ ప్రదేశంలో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. డౌజీ, బయటికి రా. ఆ పురుగులు ఎక్కడున్నాయో నువ్వే కనిపెట్టాలి. అంతే చేస్తున్నాను మౌగ్లీ. వెతుకుతూ ఉన్నాను. చాలా మటుకు పురుగులు ఇలాంటి గోతుల్లోనే ఉంటాయి. వాళ్ళిద్దరినీ నువ్వు అసలు పంపించి ఉండకూడదు. అవును, కానీ మౌగ్లీ ఏమీ అంత పిరికివాడు కాదు, ధైర్యవంతుడే. పైగా డౌజీకి మాత్రమే ఆ పురుగులు ఎలా ఉంటాయన్నది తెలుసు. నేను కొన్ని పదార్థాలు తీసుకొచ్చి మందులు తయారు చేస్తాను, నీకు నయం చేస్తాను. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దు. డౌజీ, ఎక్కడైనా నీకు ఆ పురుగులు కనిపించాయా? ఎక్కడ కాలా వచ్చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కంగారు పడుకు. నాకు తెలిసి కాలా ఇక్కడ దగ్గరలో ఉండడులే. నువ్వు చెప్పేది నిజమేనా మౌగ్లీ? మూలికలన్నీ తెచ్చేశాను. బగీరా, బగీరా! ఇవి ఎందుకు పనికిరాని చెట్లు. పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాను. డౌజీ, ఆగు. అవి పనికిరాని చెట్లు కాదు, అవి ప్రమాదకరమైన పెద్ద ముళ్ళ చెట్లు. డౌజీ! చూడు, ఇంకెప్పుడు అలాంటి ముళ్ళ చెట్ల జోలికి వెళ్ళకు. ముళ్ళ చెట్ల ఎక్కడున్నాయి? అబ్బా! అది కాలా అరిపి. మనం వెంటనే వెళ్ళి దాక్కోవాలి. ఇది వెంటనే వచ్చి సహాయం చెయ్యి. ఆగు, తను కాలా కాదు, అది తప్తజరి. డౌజీ, డౌజీ! మౌగ్లీ, ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. బహుశా అవి ఇక్కడే ఉంటుంటాయని నాకు అనిపిస్తోంది మౌగ్లీ. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
కనిపెట్టేశాను. ఈ ప్రదేశంలోనే ఆ పురుగులు ఉంటాయి. ఇక్కడెక్కడా అవి కనపడటం లేదేమిటి? కానీ వాసన మాత్రం వస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి? ఒకవేళ అవి మట్టడుగున దాక్కున్నాయేమో. కొన్నిసార్లు ఆ విధంగా చేస్తూ ఉంటాయి. కానీ ఆ విషయం నీకెలా తెలుసు? శభాష్ దోజీ! వెంటనే వీటిని తీసుకెళ్లి బగీరాకిద్దాం. నాకు కొన్నిటిని ఇస్తావా? దయచేసి నాకు కొన్నిటిని ఇవ్వు మౌగ్లీ. వద్దు దోసి, నువ్వు కొయ్యబారిపోతావు. వీటిని ఉపయోగించి బగీరాకి న్యాయం చేయాలి. ఇదేం పద్ధతిగా లేదు. సప్తజరి నుంచి వచ్చే శబ్దాలు కూడా చిరుతపులి అరుపులాగే వినపడుతున్నాయి. కాదు, నేను నిజంగానే వచ్చాను. డౌజీ, నువ్వు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో. అవును, త్వరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నాకు కావాల్సింది నువ్వు కాదు, నాకు మౌగ్లీ. నేను నిన్ను కనిపెట్టేస్తాను. ఎందుకు మళ్ళీ మనం దాక్కున్నాం? ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు. బగీరా! బగీరా వద్దు, నీ గాయం ఇంకా పెద్దదవుతుంది. రా చూసుకుందాం, నాతో తలబడు. నువ్వు నన్నేం చేయలేవు. నీకు దమ్ముంటే నాతో తలపడు. ఓ తప్పకుండా, అంతకు ముందు బగీరా అంతు తేలుస్తాను. ఏంటి, ఈ పురుగులతో నన్నేదో చేద్దాం అనుకున్నావా? అసలేంటిది? ఏంటిది? నన్ను వదలట్లేదే. ఏమిటి? బగీరా! మోగ్లీ, నీకేం కాలేదు కదా? నాకది చాలు మోగ్లీ. బగీరా, అంతా అయిపోయినట్లుంది. నువ్వేం కంగారు పడుకో. త్వరగా ఈ డౌజీని ఈ పురుగులన్నిటినీ ఏరమని చెప్పు. తనెక్కడుందో నాకు బాగా తెలుసు. ఇంకొన్ని పురుగులున్నాయేమో చూస్తున్నా. దొరికితే పనికొస్తాయి కదా. ఇప్పుడు నీకు గాయం నయమైంది. ఆ పురుగులు బాగానే పనిచేశాయి. నేను పురుగుల్ని వెతికి పట్టుకోవడంలో ఆరితేరిందాన్ని తెలుసా? నువ్వు పాత స్థితికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మొత్తానికి నా తలని తిప్పగలుగుతున్నాను. వామ్మో!